బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల విజయం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ కావచ్చు, బీహార్ నుంచి జార్ఖండ్ కావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే బీహార్ నుంచి జార్ఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కావచ్చు. ఇట్లాగా రాష్ట్రాల కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనే కంటే కూడా ఉన్న రాష్ట్రాల విభజన జరిగింది. చాలా పర్ఫెక్ట్గా అసెంబ్లీలో చర్చలు, పార్లమెంట్లో చర్చలు, అసెంబ్లీలు తిరస్కరించిన వాటిని కూడా అక్కడ నిర్వహించుకొచ్చారు. ఇవంతా జరిగింది. ఫైనల్గా వచ్చేటప్పటికి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇప్పుడు అదే ఆ రాష్ట్రాలు. ఇవాళ ఛత్తీస్గఢ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఉత్సవాలు జరిగాయి. నరేంద్ర మోడీ గెస్ట్. మన దరిద్రం ఏంటంటే 1956 సంవత్సరంలో మనం తెలంగాణతో కలపబడ్డాం. అంతకుముందు తమిళనాడులోనూ తమిళనాడు నుంచి 53 టైంలో మనం విడిపోతే, అక్టోబర్ 1న విడిపోతే ఆంధ్ర రాష్ట్ర అవతరణ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం మనమే. మనం చూశాకే దేశంలోని వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అలాంటిది మనం ఆ పుట్టినరోజు జరుపుకోం. మన దరిద్రం అది. సరే, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే తమిళనాడు నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి తెలంగాణ అంటే నిజాం నవాబుల యొక్క హైదరాబాద్ సంస్థానంతో కలిపి అది తెలంగాణ ప్రాంతం లేదా హైదరాబాద్ సంస్థానం, ఇటు పక్కన ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ అని 1956 నవంబర్ 1 అంటే ఇవాళ రోజు ఘనమైన ఉత్సవాలు ఇదివరకు జరిగాయి. పుట్టినరోజుని ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు అట్లాగా మనకు సంబంధించినటువంటి పోలీసు వీళ్ళందరి కవాతు, మన వివిధ విభాగాల వాళ్ళ యొక్క ప్రొజెక్షన్ ఉంటుంది. మన దరిద్రం ఏంటంటే రాష్ట్ర విభజన కోసం తెలుగుదేశం పార్టీ ఓకే చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పింది, అన్ని పార్టీలు ఓకే చెప్పింది. కానీ 2 కళ్ళు 4 కళ్ళు అంటూ సిద్ధాంతాలు చెప్పుకొచ్చి సరే అయినా విభజనకే ఒప్పుకున్నారు. అయిపోయాక దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలి. అందుకోసం అని చెప్పేసి దాని పేరేంటది ధర్మ పోరాట దీక్షలు కొన్నాళ్ళు, ఆ తర్వాత బీజేపీ నుంచి విడిపోయాక రాజకీయ లబ్ధి కోసం నవనిర్మాణ దీక్షలని కొన్నాళ్ళు. ఇట్లాగా పుట్టినరోజు లేకుండా ఒక దరిద్రాన్ని మిగిల్చారు తొలి 5 ఏళ్ళు 2014-19. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవతరణ దినోత్సవం నాలాంటి వాళ్ళము అనేక మంది భాగ్యం. అవతరణ దినోత్సవం లేకపోవడం ఏంటి, పుట్టినరోజు ఏంటని జగన్మోహన్ రెడ్డి అవతరణ దినోత్సవం ప్రకటించాడు. కానీ రాష్ట్ర స్థాయి పండగగా కాకుండా జిల్లాల వారీగా జరుపుకోమన్నాడు. ఆ రోజున జిల్లాల వారీగా జరుపుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబు ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర స్థాయి లేదు, జిల్లా స్థాయి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం కోసం ఆ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఆత్మాహుతి చేసుకున్నాడు. అలాంటి పొట్టి శ్రీరాములు త్యాగానికి విలువ లేదు. అదే సందర్భంలో రాష్ట్ర పుట్టుకకి విలువ లేదు. రాష్ట్రాన్ని పోని హైదరాబాద్లో చేర్చినటువంటి రోజుకి విలువ లేదు. పోనీ రాష్ట్రం విడిపోయి మళ్ళీ మన రాష్ట్రంగా మనకు మిగిలిన దానికి పోనీ ఆ జూన్ 2 అన్న చేస్తారంటే అది లేదు. మూడిట్లో ఏదైనా చేయొచ్చు కదా. జూన్ 2 అయినా చేయొచ్చు, అక్టోబర్ 1 అయినా చేయొచ్చు, నవంబర్ 1 అయినా. పుట్టినరోజు లేని దరిద్రం. ఈ దరిద్రానికి కారణమైన రాజకీయ నాయకులే ఇవాళ రోజున మన నెత్తిని మిగులుస్తున్నారు, మనల్ని అనాథలుగా మిగులుస్తున్నారు. ఈ కర్మ ఏంటి? ఎన్నేళ్ళు ఈ కర్మ? ఎంతకాలం ఈ దరిద్రం? ఆలోచించుకోవాల్సింది.